మంత్రి గారు మంత్రి గారు ఆలస్యం చేసామా కార్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా ఏమైంది? తెల్లవారేసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు మంత్రి గారు ఇక ఈ పోటీలకు నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యులు ఇదే ప్రతాపే చేసుంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచి ఉంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలిసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు. చదువు చూడాలా, పూసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం బుల్లమ్మ? అదిగో చూసావా, ఆ బండిలో ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబో, రాజు భటులు వల్లకుంటారు. బుల్లమ్మ కొట్టుకొట్టి చంపి ప్రాణాలు తీసేస్తారు. అలా అనక్కబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. పాపం ప్రాణాపాయంలో ఉన్నారు. ఎలాగైనా మీరే రక్షించాలి. ఆడమ్మకి ఆడకూతురు. చూద్దాం చూద్దాం, మేము బిగాలు పడకు. ఓ అంట మరో జంగల్ సభా మరో సభా మరో. యువరాజు గారు లేరే? ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెతుకుతాం పదండి. ఏమిటన్నారు? దారి తెప్పొచ్చాం. విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. రే కొలరా, లోపలికి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గది ఏదైనా చూపించరా. చెప్తాం. దయచేసి. రామ్ 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 రామ్. ఇదిగో ఆ 3వ గది. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు. మీ మేలన్నటికీ మర్చిపో. అలా అనకండి మహారాజా. మీరి ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి.
మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళము ఏమో. దయచేయండి గణపతి గారు, లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే పంపిద్దాం అనుకుంటున్నాను. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సింది. 2 ఖైదీలా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా అని. ఖైదీలా? ఇక్కడ ఎవరు రాలేదండి. ఒక ఆడదే మగాడు. ఆడది మగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడి అంటావురా? చెప్తాం, భార్య భర్తలు అనుకుంటానండి. అనుమానంగా ఉంది. అదిగోనండి, ఆ గదిలోనే ఉన్నారు. పారిపోవడానికి కూడా దారి లేదు. మరేం పర్వాలేదు. ఇవ్వండి, నేను కోటకి తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఇక్కడ బంధించి ఉంచారు. పట్టి భద్రంగా కోటకి తీసుకుంటండి. వెళ్ళండి. మూర్ఖులారా, ముందు కట్టలు ఇప్పుడు దుస్తునివ్వండి. వాళ్ళను వెంటాడి బంధించాలి. వారి అన్నం తింటూ వారికి ద్రోహం పెట్టావా? దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకున్నావు? అదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ. మహారాజా, ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లను తీసుకెళ్లి ప్రతాపరుద్దుల వారికి అప్పగించండి. యువరాజు గారు లోహకరంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి. అన్నలం గారు, ఏమిటలా తేలిపారు చూస్తున్నారు? ఏమీ లేదు, తమ్ములం గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని. తారుమారా అంటే? ఏమీ లేదు, తమ్ములం గారికి ఈ దుస్తులు, ఈ ఆభరణాలు, ఈ వ్యవహారం అంతా క్రొత్తగా, అదే వింతగా ఉంది అని. అవునవును, పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంతా వింతే, తారుమారైంది. అన్నలం గారు, ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటలా? ఏమిటి విశేషం? ఎలా దయచేశారు? ఏమీ లేదు, ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాం. ఓహో, చాలా సంతోషం. ఏదైనా విష ప్రయోగం? పరిహాసానికన్నాను. మీ మనస్సు నాకు తెలీదు. నీ నాటకం నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. ఇదిగో, ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటే ఎలా వచ్చావో మర్యాదగా అలా వెళ్ళి నిన్ను నేను క్షమిస్తాను. యువరాజును ఎక్కడ దాచావు చెప్పు. నీకు నేను ప్రాణదానం చేస్తాను. అది తెలుసుకోవడం నీతరం కాదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్ఠింపజేయకపోతే నేను రాజానే కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. చెయ్యి. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరుముతాను. చూడు రాజా, మనలో మనకెందుకీ కొట్లాట? నీకెంత ధనం కావాలో కొనుక్కు, నేనిస్తాను. మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ల బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించందే మనం ఇక్కడి నుంచి కలవం. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నోరెత్తక, ఇదిగో డబ్బు. వస్తున్నాడు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిద్దెలేమిటి, ఆ మందిరాలేమిటి,
అవన్నీ వదిలేసి ఈ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా, ఈ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా, నీకెందురా? ఇంటి వద్ద పంచవక్ష పరిమాణాలతో వడ్డిస్తే వద్ద కన్నేసి మరి ఇక్కడ ముచ్చటేమిట్రా? నా ఇష్టం నీళ్ళు గడుపుకుంట, నేను ఇంటికి రానని చెప్పరా? ఇదిగో సుబ్బులు, సుబ్బుల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లీలు వేయి మళ్ళా మాగాని ఏం చేస్తావు? ఆ మాగానియా నువ్వు తీసుకోరా. మళ్ళా మాగానే మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అవేం పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మతిపోయిందా? మరి ఆ మేడలు మిద్దరు చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టక ఇంకా అంతే. రామరామా, వీల్లేదు, ఒక చిల్లి కవరైనా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరో తెలుసా? మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు లంకన లేదు, కొంకణ లేదు, మర్యాద ఎక్కడి నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పెళ్లించి కొల్లగొట్టాలని వచ్చారా? పడి పడదులే, పడి. సరే మాకెందుకు వచ్చింది, పదండి. నేను వస్తాము, నీకు నాకు రుణం తీరు. రే, ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కలు ఇరిగిపోతాయి. మా సుబ్బులు పెళ్ళాడు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయావు మావయ్య, నువ్వు బంగారు మావయ్య. ఒరే వదలరా నాయన, నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలలేను మావయ్య. సుబ్బులు చాలా కిరిగిరిగా ఉంది, నువ్వు వచ్చి కదా.